ఏమి లేదు అమ్మా, నువ్వు భయపడే పనే లేదమ్మా. ఎక్కడ పడుకుంటే అక్కడనే పంది కొరక పెట్టిన నిద్రపోతాడు తల్లి. పంట పండింది 5 నిమిషాలు ఊడ్చుకోమ్మ, అంతా అయిపోతాం. ఏం చేస్తావు? ఎదురు చూస్తున్నారు అర్థం కదరా అమ్మ. మా అమ్మ ఉన్నదని మనసును సందేహించి ఊరకుండా అక్కడ నుండి ఇక్కడికి రండి. ఏళ్ళు తగిలితేనే ఎట్టుంది, ఇక ఎవరిలో దిగితే ఎట్టుంటుందో. హలో హలో ఈరోజు నీలో కానీ ఏమండి, ఇది చలికాలం. ఈ కాంబినేషన్ కాసేపు ఇట్టాగే ఉండండి. వాళ్ళు మన జోలికి రారులే. ఎవరు రారు? వాళ్ళు ఆర్కెస్ట్రా వాళ్ళు ఉన్నారు కదా, ఆపేశారు. మీ తంటా లేదో మీరు పడండి. ఏం చేద్దాం? ఎటో ఒకటి వెళ్ళిపోదాం, వాళ్ళని వదిలిపెట్టేసి. వాళ్ళు ఎందుకంటే మధ్యలో వాళ్ళు వద్దో, వాళ్ళని వదిలిపెట్టేసి మనం వెళ్ళిపోదాం. ఈ రోజు కరెంటు తగిలినంత పని అయిందండి నీకా. ఏమి లేదా? ఉన్నంతా వద్ద లోపలే ఉంది. బోని కొట్టండి, బోని కొట్టండి. బోని ఇప్పుడే ఎట్లా అవుద్ది? అదేగా ఇప్పుడు చేద్దామంటే. లోపల ఏదో చప్పుడైంది. మీరు ఏం భయపడి కాకండి. మీ రంగనాకి వామ్మో, దాన్ని ఇంట్లో పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. ఏమండి, అమ్మకి ప్రవేశ రుసుం కింద 10 రూపీస్ ఇచ్చా. అయితే 5 రూపీస్ అట్టు పెట్టుకోండి. 5 రూపీస్ ఇవ్వండి, బజార్కి కూడా రాను. ఏమిటండి మీ మాటలు?
అలా అంటారేంటి? గదిలో ఉంది మీరంగానే కాదు మా తెల్లటి చిత్ర సామాన్ సర్దుతూ గంతపు గిన్నె పగలగొట్టింది. ఏమండి హాస్యానికి కూడా అద్దు ఉండాలండి. ఎందుకో? గుండె ధైర్యం కల్లోండి. అబ్బా అవసరమైతే 10 మందిని ఒకేసారి కొట్టగలిగినోండి కాబట్టి సరిపోయింది. కానీ అబ్బా. అదే అదురుకుండానైతే వాడి పరిస్థితి ఏం కావాలి? మీరు కలపడితే 10 మందిని కొడతారు. అంత వీరులు. మరి చెప్పులు సంకలోకి వచ్చాయి. చెప్పులా? ఏమండి ఏమండి మయ్య అన్నాడు. ఏమన్నా అబ్బాయి అప్పుడప్పుడు సంకలో పెట్టుకో, ఎప్పుడు వేసుకుంటే అరిగిపోతాయి అన్నాడండి. అబ్బా ఏమండి చిత్ర వయసు ఎంత? మననే 12/13లోకి. అది సంగతి అక్కడ జరిగింది వ్యవహారం. ఏంటది? అదేనండి ఆడుకుంటా ఆడుకుంటా చిన్నపిల్ల కదా, ఆడుకుంటా ఆడుకుంటా గిన్నె పగల కొట్టుకుంది. పక్కన కొట్టుకునేది ఏంటి? అదే పడేసి ఉండదు. చాలే ఊరుకోండి. చిత్తమ్మ సార్ ఏమండి మా అమ్మాయి సార్ పిలవండి. చిత్రం ఒకసారి ఏంటి లెగిసేది? అట్ట కాదు, పడ్డవాడికి తెలుసుద్ది ఆ బాధ ఏందో. ఏంటంట? సరే గాని బావగారు పడిపోయారే. ఏందంతలా తోపు చేసావు? అబ్బా బాబీ చూడండి. నేను తొయ్యాలని తొయ్యలేదు బావగారు. లోపల నుంచి మా అమ్మ తోసింది, వచ్చి మీ మీద పడ్డా. మీ అమ్మ దోస్తే నా మీద పడ్డా? ఇటు నుంచి నేను దోస్తే అక్కే మీద పడతా, అటు నుంచి మీ అక్క దోస్తే మళ్ళీ మీ మీద పడతాను బావా. అబ్బో ఏమండి ఇది ఎక్కడ తోపులాటండి? ఇది మా అమ్మ నేర్పిందండి గుర్తులాట. అమ్మ నేర్పించిందా? బాగుంది.
బాగానే ఉంటది. బావా బోని కొట్టండి. బాగుందా? బోని ముందు బోని కొట్టని మరదలకి. కొట్టిస్తా ఉండు. బోని తమిళ ఆడుతున్నావు. అమ్మ కడుపు కాలేదు. ఏది బావగారు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు కదా, నాకు ₹1 ఇవ్వండి. ఒక్క నిమిషం. ముట్టుకూరు సుబ్బారావు గారు మా బాబాయ్ గారు నన్ను ఆశ్రయించి ₹200 ఇచ్చారు. వారికి మా ధన్యవాదాలు. అయిపోయే ఖాళీ. అయింది. ఏం చేద్దాం? సరే కానీ బావగారు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు కదా, నాకు ₹1 ఇవ్వండి. ఏం జరిగిందని? ఏం జరగాలి? అసలు ఏమన్నా జరిగిందా? ఏం జరగాలి నీకు? అసలు డబ్బులు ఏం చేసుకుంటావే? ఏం చేసుకున్నది ఏమిటి బాబా? కాఫీ తాగుతాను. కాఫీ తాగడానికి డబ్బులు ఎందుకు? కాకా వాటలు చూసి ఖాతా పెట్టక. అబ్బా ఆడపిల్లని, అందులో చిన్న పిల్లని నాకు అప్పు ఎవరిస్తారండి? ఇంకా దీనికి వ్యాపారంలో పట్టు దొరికినట్లేదే. ఏ జేబులో పెట్టానబ్బా? ఇది ఊరికినే వచ్చిందా? ఇవ్వండి. అనుకుంటా. అబ్బా ఇవ్వండి. ఇదిగో పట్టు. ఇంతేనా? ఏమండి నేను 10 అడిగానండి, ఏంది ఇంత ఇచ్చారు? 10 కాదులే, ₹1. ఈసారి 10 అడుగు. సరే గాని ఈ రోజు నేను మీకు పరీక్ష పెడతానండి. అబ్బో ఇట్లాంటి చాలా పరీక్షలు రాశాం. ఆ పరీక్షలు కాదు, ప్రేమ పరీక్ష. ప్రేమ పరీక్ష ప్రాక్టికల్ సార్ తీరా నీ ఇష్టం. ఏమండి నీకు ప్రాక్టికల్ కావాలన్నా పెడతామండి. సరే పెట్టు. ఊరకే పెడతారా? పెట్టు అంటే డబ్బులు. నోట్లు తీయండి, చిల్లర గుళ్ళకాడ తెచ్చి. అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా. ఎవడు వాడు? వాడి పేరు ఎందుకు? వాడి పేరు చెబితే హైదరాబాద్ లో ఉంటున్నాడు వాడు. కానీ అక్క బావ ఎంత మంచోడో చూడవే. ఇచ్చారుగా ₹100 ఇస్తే పారేసుకుంటానని ₹10 ఇచ్చాడే. ఒకసారి మక్కై పక్కన నిల్చోండి. ఏసి నిలబడమంటావా? ఏకుండా నిలబడమంటావా? ఏమేస్తావు? చెయ్యి. అమ్మ కడుపు కాల. చెయ్యా? సరే కానండి, ఒకసారి నిల్చోండి. నవమన్మధుడా అది సుందరుడా వాడి చూపుల వేడితో చిన్నదానమైన నీ దగ్గర చాలా పట్లు ఉన్నాయి. అక్క బాబుకి ఏం అనిపించలేదేంది? ఏమనిపిస్తుంది? మొత్తం మారిపోయింది. అక్క ఎవరైతే అక్క ఎవరై కర్రాడు? కర్రాడు నేను కర్రాడు. నువ్వే ఇంత శరీరంలో నీకు ఎక్కడ ఎరుపు కనపడలా? లేదు బావా, ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ? అసలు లేదు. ఒక చోట ఉండాలి. అది కాదే ఇట్రా. ఇదేంది? అది ఎరుపు కాదు బావా, పసుపచ్చ. పసుపచ్చ కాదే, పళ్ళకిచ్చ. అసలు ఎరుపు నలుపు తేలాలంటే లోపలికి పోయి అద్దం పట్టరపో ఎగాదిగా చూసుకుంటా. అద్దం పట్టరా. మీకు అర్థం కావాలా? అయితే ఉండండి, మా అమ్మతో పట్టుకొస్తాను. ఆగు. ఎవరు అద్దం? అమ్మది. నిమ్మద్దమా? నిమ్మద్దం రమేష్ గారు సందకాడు తీసుకున్నాడు. ఇక తెల్లారిందాక ఈడు. పోనీ బావా మామిడి
ముద్దులాట మునకాయ చెట్టు కింద ముద్దులాట మామిడి గుట్టల్లో గుబురులాట. మునకాయ చెట్టు కింద ముద్దులాట మామిడి గుట్టల్లో గుబురులాట. గున్నా గున్నా మామిడి ఏమండి మన గదిలో ఇటొక అద్దం అటొక అద్దం పైన ఒక అద్దం రారా సరసకు రారా రారా సరసకు రారా నేను నీ దానరా, నీవు నా వాడరా, ప్రేమతో కోరరా రారా. పారా లోనికి పారా లోనికి పారా ప్రాణమే నీదిరా నీళ్ళకో నాదరా. ఏంది అండి నేను మర్చిపోయానండి ఇంకొకసారి ఎలా తోం 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 హిందుస్తాను కానీ మరి కానీ నువ్వు కానీ తోం 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 అంట్లు తోం తోం తోం. ఏంది ఏం చేస్తారు మమ్మల్ని గదిలో తీసుకెళ్ళి లెక్క లెక్క ఏం చేస్తారు గదిలో తీసుకెళ్ళి గదిలోకి మనం పోలేదుగా పదా అమ్మాయి ఏయ్! అమ్మాయి అమ్మాయి వస్తా బావా. అయ్యో మీరెక్కడికి? మేము గదిలోకి నేను కూడా గదిలోకి. ఈ దుంప దగ్గరికి నువ్వు రాకూడదు ఆ! మా అమ్మే చెప్పిందో తెలుసా? ఆ, అక్క బావా ఆ. గదిలో ఏం చేస్తున్నారు చూసి నేర్చుకోమని చెప్పింది బావా. ఎవరు మిమ్మ ఆ. చూసి నేర్చుకోమందా ఏమైనా తేడా వస్తే సరి ఏయ్! చేయమందా అది కాదు ఆడ మూడో మనిషి ఉండకూడదు అబ్బా అసలు నీకేం తెలియదు బావా. ఊరి. గదిలో మూడో మనిషి ఉంటే ఆ, పని మంచి కష్టం బావా. అబ్బో. ఏ, మేమేమన్నా ఆడ గోళీ ఆట ఆడుకుంటున్నాం అంటే మరి రామాంజనేయ యుద్ధం జరుగుద్ది ఏమండి యుద్ధం జరగాలంటే ఆ, బాణం కావాలి మీ దగ్గర గద ఉందా గద 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 ఓ మోయలేనంత ఉంది బావా నాకు యుద్ధం అంటే చాలా ఇష్టం బావా. ఎప్పటి నుంచో చూద్దాం చూద్దాం అనుకుంటే కుదరట్లేదు బావా. నేను కూడా వస్తాను బావా. యుద్ధం చూస్తావా గదిలో అక్క నేను మంచం పైన ఉంటే నేను మాత్రం కింద ఉంటా. అక్క నేను మంచం కింద ఉంటే నేను మాత్రం పైన ఉంటానుగా. ఓ ఏమండి చింతామణి గారు ఇది తేలే వ్యవహారం కాదు కానీ మీరు ప్లీజ్ 2 minutes రెస్ట్ తీసుకోండి అలాగే ప్లీజ్ నేను ఉంటాను నువ్వు అడిగింది ఏనాడైనా అబ్బా ఏయ్! ఏంది? మీద పడి కవర్లు ఆడుతున్నావు రావద్దే అంటే ఏందే? అమ్మా పిల్లనేమన్నా చేశారు ఏడుస్తుంది నన్ను ఏం ఏ- చేశాను నేను? నన్ను ఏం ఏదో చేశాను? చేశాడు. రావద్దే అంటే ఏడుతుంది ఆగు, ఏం చేశాడు చెయ్యాల్సింది చేయకుండా ఏదో చేస్తున్నాడమ్మా. చెయ్యాల్సింది చేయకుండా ఏదో చేస్తున్నాడు. మీరు ఏం చేస్తున్నారు పిల్లని ఏం చేస్తున్నారు నేనేం చేయలేదండి మరి ఎందుకు తీసుకుపోయారు రావద్దే అంటే నేను వస్తానంటది అందుకని మీరు లోపలికి తీసుకెళ్ళారా ఏం చేద్దామని ఏం చేయమండి ఏదో కూర్చోబెట్టి ఈజీ చైర్లో ఏదో 2 టీవీ సీరియల్స్ చూపించి నాదే
దగ్గర ఉన్నది ఏదో పెడదామనండి. అవునా? ఇల్లు బంగారంగాను నా వల్లు సింగారంగాను. జోరు మీద ఉన్నావు జోడు కడతావా మురిపాల మీదడంత తోడు పెడతావా. నీ ఇల్లు బంగారు జోరు మీద ఉన్నావు జోడి కడతావా మురిపాల మీగడంత తోడు పెడతావా. బంగారు కొండ మీద బంగారు తోటలోన తెమ్మంటావా చిలపిండి తెమ్మంటావా. ఏడేడు వారాల నగలిస్తే రమ్మంట వారాలకే అగ్రహారాలు రసిస్తా అందాల గని ఉంది నువ్వు చూసుకో నీ అందాక పడి నిన్ను బంగారంగాను నా బల్లు తుంగారంగాను. జోరు మీద ఉన్నావు జోడు కడతావా మురిపాల మీగడంత తోడి పెడతావా. వజ్రాల వాడలోన వైఢూర్యమంటి నన్ను వాడేయవద్దంటావా వర్ణాల పందిట్లో మురుపాలు నిక్కేలా సరదాల ముంగిట్లో సాగాలు తీయాల ఏలైన సరుకుంది ఓ జీవితరాయి మీద దాన్ని చూసుకో. నా వల్లు తుంగారంగాను జోరు మీద ఉన్నావు జోడి కడతావా మురిపాల మీగడంత తోడి పెడతావా. ఆనాడు నాకున్న 6,000 భామల్లో మీ ఇద్దరెవ్వరు? నా ముద్దు గుమ్మ ఎవ్వరు? నువ్వా నా ముద్దు గుమ్మ? అయితే ఓ ముద్దు ఇమ్మ. ఓయబ్బో నువ్వా ఓ ముద్దు గుమ్మ అయితే ఓ ముద్దు ఇమ్మ. వద్దు బాబోయ్ వద్దు. నువ్వేం ఇవ్వద్దు కానీ మా అయ్య చూడండి మీరు రంగనా చక్కదా మా చెల్లెడి చిత్త చక్కన చూసి చెప్పండి. ఏది మొన్న ఒకసారి నిలబడితే అప్పుడు అమ్మాయి ఏమన్నా స్ప్రింగులు మింగింది లేదండి లడ్లు మింగింది. లడ్డు మింగిందా? ఏమండి అమ్మాయి గురించి చెప్పాలంటే చెప్పండి 3 రకాల టెస్టులు పెట్టాలండి. 3 రకాలు ఆ, 3 రకాలు చెప్పండి. 6 రకాలు పెట్టుకోపో పా, పా. నీ ఇష్టం. అవునులే. నీ సొమ్మేం పోయింది? అబ్బో మేము గట్టిగానే పెట్టింది. ఏయ్, జీడిపప్పు తిన్నా బావా ఆ? జీడిపప్పు జీడిపప్పు బాదం పప్పు తినలా? తర్వాతగా ఆ పూరీలు నా కడుపు కాలి. ఏం చేయాలనుకుంటున్నావు? అది కాదండి. ఇప్పుడు ఆ కారం పొడి తినడంలో జామకాయల పండు కాడికి వెళ్ళాం. ఏంది గుంజుడు ఏంది? సందకాడ కోతిని చూసాడులే. మీరు పిల్లని పట్టుకుని ఏం చేయాలనుకుంటున్నారు? నేనేం చేయలేదండి. ఇప్పుడు కారం పొడిలో జామకాయల పండు కాడికి వెళ్ళాం. అయితే ఇప్పుడు గట్టిగా ఉండే మెత్తగా ఉండే ఊరికి అటు కొట్టుకొని చూసుకుంటాం కదా. అంటే మమ్మ జాంకాయ అట్టయితే కాదులేండి. ఈసారి 2వ నెంబర్ టెస్ట్ పెడతా. 2వ నెంబర్ ఎక్కడుంది? 2వ నెంబర్ ఫస్ట్ దే ఇట్టుంది రెండోది ఎట్ట ఉండదు. చిత్ర ఏంటి చిత్ర నువ్వు స్ట్రైట్ గా అటే చూస్తాడు. అటే చూస్తుండు. నువ్వు అటే చూస్తాడు. స్ట్రైట్ ఏమో ఎటో అటే స్ట్రైట్ గా చూస్తాడు. దేవాలయం
పెట్టినట్టున్నారు ప్రసాద్. అమ్మగడుపు కావాలా అయ్యా? ఆ, మరి నిజమైంది అబద్ధమైంది ఏమండి? మాదంతా ఏమండి ఏమండి ఇప్పుడు సంతకి వెళ్తాం. వెళ్తే సంతకి వెళ్ళినప్పుడు గేదెనో మేకనో కొనాలనుకోండి, ఆ, ఏవి ఎక్కడ ఉన్నాయి, అసలు ఉండాల్సిన కాడ ఉన్నాయా లేవా చూసుకోవా? ఉండాల్సిన కాడ అంటే ఉండాల్సిన కాడ ఉండేది ఏంటవి? సుడులు. సుడులా? ఏమండి అంటే సుడు ఇప్పుడు కూడా నేను ఇప్పుడు బర్రెని గేదనా? అబ్బే అట్ట కాదులే. అట్లయితే ఏమండి ట్రెడిషనల్ టెస్ట్ నెంబర్ 3 పెడతానండి. అమ్మో, ట్రెడిషనల్ 3 అంట. సరే కానీ సంప్రదాయం తిరిగి ఆ, చిత్ర ఒక్కసారి వాక్ చేయండి. అబ్బా వాక్ అంట. నాకు భలేగొచ్చుగా చీనా. అమ్మా ఆగు ఆగు. చింతకాయలు కానీ మామిడికాయలు కానీ ఏమైనా తినాలనిపిస్తుందమ్మా? ఆ? ఒక బస్తా అండి. ఏమ్మా నేను ఈ ఊరు వచ్చిన కాడి నుంచి చదువుతున్నా. ఏమని? ఆ కాలువ సెంటర్ బావద్దే నీ దుంపదగా ఆ కుర్రోళ్ళు మంచి స్పీడ్ మీద ఉన్నారు. అయినా వాక్ చేయమంటే వాంతులు చేసుకోవటం కాదే, నడవమని. అదేదో తెలుగులో చెప్పొచ్చుగా. మీకా ఇంగ్లీష్ రాదు, నాకా తెలుగు అంతంత మాత్రం. వాక్ చేయమంటే నడవమని. ఓ, నడవమనా? ఆ, అయితే నడు. తప్పు తప్పు. ఏంది ఇది నడక? ఇది మా అమ్మ నేర్పించిన హంస నడక బావా. ఇది హంస నడకలాగలేదే, చూసే వాళ్ళకి హింస నడకలాగుంది. పెసరు చేలో ముసలి గొర్రె నడిమిరిగిన ముసలి గొర్రె నడిచినట్టు ఉంది. ఏమండి ఆ, నా నడక వంక పెట్టారు కదా, ఆ. మీరు నడవని చూద్దాం. ఓ నా సాగుకు వచ్చిందే పంతులు గారు, నా సాగుకు వచ్చింది. పక్కన రా. అది నడకంటే. ఓయబ్బా. ఇక్కడి నుంచి చీరాల దాకా నడిస్తే 100 మంది ఎంబడపడాలి. ఎందుకు? వ్యాపారం డెవలప్ చేసుకుంటాం. ఓయబ్బా, ఆ. ఎంత బాగా చెప్పారు. అందగాడు చెప్పాడు. అమ్మా ఈ నడక ఎలా ఉందో చెప్పనా? ఎలా ఉంది? తెల్లవారుజామున దొంగోళ్ళు పట్టుకెళ్తాకొస్తారే వాళ్ళ నడక. నన్ను కొట్టగురు, తిట్టగురు, బాబా సుబ్బులు బాబా. నీ మీద ప్రేమ నన్నదురు, బాబా సుబ్బులు బాబా. చూపుటి నీ తీయని దెబ్బలకు, బాబా సుబ్బులు. మరి నీ తీయని బావా ఆ, 3 పాటలు పాడా కష్టపడి. ముచ్చటగా నోటితోటి పాడావు. ఆయాసం కూడా వస్తుంది. ఆ, 30 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతా. ఏ వ్యవహారం ఇది? అసలు పాడకుండా నాకు రూపాయి ఇవ్వండి. ఏయ్, ఆ, నువ్వు మా ఇంటికి వచ్చావా లేక మేము మీ ఇంటికి వచ్చామా? అసలు ఏమి వ్యవహారం ఇది? ఇదేదో మంచికి వచ్చినట్లేదే. ఆ, ఇవ్వండి. ఆ? ఇస్తే వెళ్ళిపోద్ది. ఇక బావా ఓ, ఈ బావా ఉండలు వరదలు తీస్తున్నా. ఏ తీస్తున్నావా? జేబులో పెట్టాను. ఇదిగో పోవాయ్. ఏయ్, ఏమిటా పిలుపు మర్యాద లేకుండా? ఆ, చక్కగా ఆ, చిట్టి, ఆ, లల్లి, ఆ, బుజ్జి కన్నా అని పిలవాలి. ఆ. ఇంకా నయ్యం ఇచ్చు ఇసుకో అనొద్దు. అంటే ఆ, నేను కుక్కనా ఆ, పిల్లినా? మా అమ్మతో చెప్తా ఉండు. ఆ. టాటా, సీ యు, బై బై. ఏందండి తాడు తీసి చేతులు తీసి బాయిలు వేస్తానంటది. అబ్బా ఇంగ్లీష్లో తిట్టింది రండి. రండి ఏమండి వచ్చిన ముందు నిలబడి ఉన్నారు. కూర్చోరా కూర్చో. కూర్చోరా. ఏమండి మర్యాద ఎక్కువ అయిందండి. అబ్బే నేను అలా అంటదండి, మీరు అపార్థం చేసుకుంటున్నారు. నిలబడే ఉన్నారు కదా కూర్చుంటారా అన్నాను. ఓ మర్యాద అంటే ఏడే పుట్టిందండి. ఏందండి పడిపోయారు? పడిపోలేదండి.
చేస్తుంటే చిల్లరపడి నేర్చుకుంటున్నాను. అదిగో మెమ్మ పిలుస్తుంది. అమ్మా రాగాలు రోగాలు ఏం లేవా? మీరు కలిమిలో లోట్లేనివారు కదా, మరి గాజురాలు ఉంగరాలు ధరించరాదేమి? గాజురాళ్ళు ఈ గాజురాళ్ళు ఉంగరాలు? అవునండి. అన్న గాడిద ఎవడండి? ఎవరో పిలవండి, సాటుకు పోయి కలపడతా. ఎవరో ఎందుకంటారండి, తిన్నగా కనపడక నేనే అన్నాను. మీరంటే ఏముందండి, కేసు డిస్మిస్ చేయగా. ఏమండి, గర్భాధానం రోజు గడప దొక్కనని బెట్టు చేస్తే మా మామగారు అప్పటికప్పుడు చెన్నై తీసుకెళ్ళి ఒరిజినల్ రాళ్ళు ఒరిజినల్ గోల్డ్ పెట్టి చేయించాడండి. వాడి పేర్లు చెప్పండి. పేర్లు చెప్పమంటారా? పగడం, ముత్యం, వజ్రం, వైడూర్యం, కెంపు, గోమేధకం, నీలం, పచ్చ. అబ్బా, ఎమ్మరాళ్ళ పచ్చ. ఎమరాళ్ళ పచ్చ నాకు చాలా ఇష్టం అండి. పచ్చ బొట్టేసిన అందగాడానితో పచ్చి కొంటె అందాలని ఎత్తుకుంటానురా. చెయ్యి నీ చేతిలో చేరగా. ఏమండి, ఆ ఉంగరం ఇస్తే పెట్టుకొని చూసిస్తారండి? ఏమండి, నా చేతికి ఉంటాయి చూడండి. ఆహా, నేను పెట్టుకొని చూస్తేనే బాగుంటుంది. ఏమండి, ఇక్కడ చిన్న లిటికేషన్ ఉందండి. ఏమిటో ఇంటికి వెళ్ళగానే మయ్య ఏళ్ళకెళ్ళి చూస్తాడండి. చూసి ఒక్క ఉంగరం తగ్గిన గదిలోకి తీసుకెళ్ళి గత గత ఇస్తాడండి. ఈ వయసులో మిమ్మల్ని గత గత కొడతారా అండి? ఏమండి, మాకు వయసుతోటి పని లేదండి, సొమ్మే ప్రధానం. అబ్బా, వెంటనే ఇస్తాను ఇవ్వండి. ఆ? వెంటనే ఇస్తాను ఇవ్వండి. మళ్ళీ ఇస్తారా? మీ మీద మీకన్నా ఎక్కువ ఎవరు? కానివ్వండి. లా 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 లా. నేను పెట్టుకుంటాను. నేను పెడతానండి. అమ్మో, మీరు పెడితే నొప్పిగా ఉంటుంది. అసలు నొప్పి తెలియకుండా పెడతానంటే నమ్మండి. అది కదండి, నేను అస్సలే కొత్త. మరి మీరు నేను పెడతానండి. సరే పెట్టండి. లా 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 లా. అయిపోయింది, అయిపోయింది. పెట్టేశా. ఏం పెట్టడం ఏమోనండి. ఆ, ఏం లేదులేండి, ఫస్ట్ టైం కదా, కొంచెం అట్లా ఉంటుంది. ఏముంటుంది? ముత్యం చూడండి, అలాగుందో. ముత్యం మీలాగానే ఉందండి. ఏమండి, ఒక్కటైనా అంత అందంగా లేదండి. మీరు అవి కొడిస్తే పెట్టుకొని చూసిస్తా. ఒక్కటి అందంగా లేదా? ఆ, ఒక్కటి బాగా ఎక్కేగా ఈ తిప్పలు. ఏమండి, మళ్ళీ ఇస్తారుగా ఎమ్మటే మొత్తం మీ మీద ఆ. నిన్ను కోరితిరా, నిదరి కేరితిరా, నిన్ను కోరి నిదరి కేరి నన్ను దరిచేరట.
ఎవరాలిపోయినా జనగారము. నిన్ను కోరితిరా, నిదరి చేరితిరా. ఈ ఉంగరాలు నాకు ఇచ్చినట్టుగా మీరు రంగ నాకు తెలిస్తే మిమ్మల్ని బ్రతకలేదేమో. హూ ఇస్ దట్ ఫెలో? అదెవరండి అడగటానికి? నా ఇష్టం, నా కష్టం, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా. అయితే నేను ఉంచుకుంటా. అనవసరంగా ఒరిజినల్ అని చెప్పా, డూప్లికేట్ అని. ఏమండి ఆ, ఏమండోయ్ ఓయ్, ఇటు తిరగండి. ఏంది అలా ఉన్నారు? నా ఆరోగ్యం బాగలేదండి. ఇప్పుడే బాగానే ఉన్నారు కదా. ఇప్పుడేగా స్టార్ట్ అయింది ఏంటది? లవ్. ఆ లవ్వులోని నవ్వాలండి. లవ్లో నవ్వాలి. నవ్వాలి. ఆ. అమ్మ వద్దున పిల్లలు భయపడతారు. ఇట్రండి. ఏమండి మీరు అలా ఉంటే నాకు బాధగా ఉందండి. తాపడం వేసుకుంటా. రా రా రాజశేఖర నీవే రాజజానిరా వేచి ఉన్న ఎదని రావే రాజహంసలా నీవే రెండు కన్నుగా వేచి ఉన్న ఎదని ఓ వలకు వలా చిలిపికలా త్వరపడు ఎత్తుపడు నీలా రావే రాజహంసలా నీవే రెండు కన్నుగా వేచి ఉన్న ఎదని అందాల చంద్రమా ఓరమంతమా నీ నీలలో ధ్యానించుమా. ఆ మోహించవంతమా నీ కేళిలో తేలించుమా. అదరచుతే అనురాగమా మనసు పడిన బంగారమా జగానికి ప్రతి యుగానికి మన కథే నిలుచును సరికి చూపుమా. రాజశేఖర రాజధానిలా వేచి ఉన్న ఎదగని తాంబూలం తీసుకుంటారా? తాంబూలం వద్దండి, ఒకసారి వేసుకుంటే గుండె బట్టి గుంటూరు వెళ్ళేంత పని అయింది. పోనీ అత్తరు రాసుకోండి. ఎందుకు బిత్తర చేద్దామని. అబ్బా సెంటు పూసుకోండి. సెంట ఏమండి? వద్దండి, ఒకసారి మత్తగారింటి కాడ సెంటర్ కొని కరెంట్ ఆయిల్ పూసుకున్నా. అప్పుడే ఆ రంగు పోయి ఈ రంగుకి వచ్చా. గంధం రాయమంటారా? ఏది శ్రీగంధమేనా? చల్లగా ఉంటుంది. గంధం అదైతే మందంగా రాయండి, అందంగా ఉంటది. మీ సరదా తీరిద్ది, నా దొరదా తీరిద్ది. నిమితం పనసి కన్ను పొంగలేరా పొంగలేరా ఓహి రాజా అందాల రోజా ఓహి రాజా అందాల రోజా నిమితం పనసి కన్ను పొంగలేరా పొంగలేరా ఓహి రాజా అందాల రోజా
పెట్టుకుంటారా, ఇలా పెట్టుకుంటారా, ఇలా పెట్టుకుంటారా? అసలు పెట్టుకునే ఉద్దేశమే ఉండాలి కానీ ఎక్కడ పెట్టుకున్నా బాగానే ఉంటుందండి. అవును, నీకు ఇక్కడే, నాకు ఇక్కడే బాగుంది. ఏమండి రండి. సుందరంగా మరువగలేరా రావేరా నా అందచందములు దాచితివే రావేరా. ఏమండి ఆ, ఎక్కడ బిస్కెట్లకి ఇచ్చారా, లడ్డుకి ఇచ్చారా, చాక్లెట్లకి ఇచ్చారా? ఏమండి 2000 నోట్లండి, మోడీ గారి ప్రింటింగ్ అది. ఆయన ప్రింటింగ్ కొత్త సీల్డ్. సీల్డ్ నువ్వే ఉంచు. సుందరంగా మరువగలేరా రావేరా నా అందచందములు దాచితివే రావేరా రావేరా రావేరా. లేవు లేవు. రావేరా ఏం తెల్లరేనా? రావేరా ఇక పోవేరా. ఏయ్! అమ్మా అమ్మ తోడ గజం ఉన్నారు, దూరంలో ఉన్నాం. కోవురోళ్ళు కోలాటానికి రాలా ముండ. ఈ ముండకు సాగు రాలేదు. ఊళ్ళో మంచి మంచి వాళ్ళు పోతున్నారు. ఉతకం ఎత్తుతానికి ఇక్కడేం పథకాలు ఇట్లా ముండ ఉతకం ఎత్తుద్దంట. ఉతకం. అమ్మా ఈ శెట్టి గారు ఉత్తరం చెప్పారు. ఇదిగో మా బిళ్ళ, అదే చూడు ఎంత బాగుందో. పనికొచ్చాయనా? పనికొచ్చింది బా. తీసుకెళ్ళి బీరువాలు పెట్టండి. జీవితాలు ఉండవు. బీరువాలు పెట్టండి. నువ్వు వెళ్ళా మా అల్లుడు గారు పని నేను చూస్తాను. అల్లుడు గారు, ఓయ్ అల్లుడు గారు, పై కల్లుడు కింద గిల్లుడు ఏందో ఈ లల్లుడు. ఏదో ఒకసారి ఇలా తిరగండి. ఒక్కసారి తిరగండి. అసలే దరిద్ర ముఖం ఆ ముఖం నిండి ఏమిటా ముఖం నిండా? అమ్మాయి నేనే బుచ్కి 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 సొన్నో సొనో పూసింది. ఓహో, అమ్మాయి స్లో పూసి స్లో చేసిందన్నమాట. ఆ, ముఖం బాగుంది ఆయన. మిరప చెట్టులో పెడతారు, పెడతా అర్థం. ఏంది నేను మీ పిడతల్లో మూతులు పెడతానికి వచ్చాను. అయ్యో మీరన్నారు బాబు ఆ, సున్నమని. సొన్న పిడతలో నేను మూతులు పెడతానికి వచ్చాను. చీరాల నుంచి వచ్చి నీ పిడతలో మూతులు పెడతానికా. మీరన్నారు. సరే సరేగా తప్ప అమ్మాయి పోతా పోతా నా గురించి ఏమో చెప్పింది. చాలా చెప్పింది బాబు. ఎందుకు చెప్పదో కెవ్వు కేకనిపించా. అబ్బో అమ్మా, శెట్టి గారు సందకాడ సవాల్ జరిగిన వాస్తవం చెప్పింది. కానీ ఏ కోసామకాల ఊరుకో పెద్ద మనిషి, నువ్వు శుభకార్యానికి పనికిరావే. అమ్మాయి చిన్నమ్మాయి రామ్మ బావగారు చూసేదమ్మా. కూర్చోడు వచ్చాడే మన ఇంటికి. కూర్చోడు బూచోడా? డబ్బులు ఇచ్చిన నాళ్ళు బుల్లోడా, ఇప్పుడేమో బూచాడు. లచ్చప్ప అమ్మాయి దడుచుకుంది కానీ రేపు అద్దంకి పంపి అంతరం వేసి పంపిస్తా. నేను ఎప్పుడు వేపించాలి. సరే కానీ అమ్మా బావగారు తుడిచిపెట్టమ్మా. ఏమిటా ముఖం నిండా? అక్కాయి స్లో పోసింది లేదే, తుడిచిపెట్టాలి. బావగారు ఆ, నేను తుడుస్తానండి. చూడు, ఒకళ్ళు అద్దటం ఒకళ్ళు దిద్దటం. ఏమి అడ్జస్ట్మెంట్, ఏమి అడ్జస్ట్మెంట్. నీకెన్నిసార్లు చెప్పానే ఏమోనమ్మా నాకు ఓనం రమ్మంటావు. బావగారు నేను తప్పులే వేసుకోవే. బావగారు వేసుకోవచ్చా? తప్పులేదు, వేసుకో. అమ్మమ్మ ఇది ఎలా వేసుకోవాలో చెప్పవే. వేసుకుని కూడా తెలియదు. తెలియకపోతే అట్లా చూడండి చెప్పరు. ఎంతమందికి వెళ్తారు అట్లా చూడు. పట్టుకో పట్టుకో. ఇదిగో ఇది వేసుకోవాలి. నేను చచ్చిపోతానంటాను మా అట్టోళ్ళు పట్టుకుంటే. నువ్వు రాకపోతే నేను చచ్చిపోతానంటారు. పట్టుకోమా. ఇలా తిప్పాలి. ఇక్కడ ఒక బిన్ను పెట్టాలి. ఈడ ఒక పిన్ని పెట్టి ఈడ 6 అంగుళాలు మేక ఒకటి తగ్గట్టండి. ఏమి వ్యవహారం మీ వ్యవహారం అసలు? వద్దు నాకు అది. ఇంకేం కావాలా? అమ్మా మేకులు కొడితే నేను చచ్చిపోనట్టే. అమ్మా అదా ఎర్ర బెళ్ళ ఉంది, అది కావాలి. వీళ్ళు పెట్టాడు ముహూర్తం దేనికి? ఆ టోపీ అరే పెట్టుకున్న వస్తువులు అడుగుతారు ఏంది? పెట్టుకోవచ్చు ఇవ్వండి. అరే పెట్టుకున్న వస్తువులు ఏం ప్రసాద్ అన్ని లాక్కుంటున్నారు. ఓరి స్వాతంత్రం మీరు అమ్మా ఇదేమిటి ఇంత లూజుకుంది? నా సైజు నీకు పట్టదు. దూరాన్ని నుంచి రావటం కదమ్మా. సరేలే ఇది కూడా నాకు వద్దు. ఏం బాగా ఇంకేం కావాలమ్మా? నాకు బాగా చల్లేస్తుంది. చలి ఇక్కడ చెమట పోస్తుంది ఈ అమ్మ కడుపు కాల. అబ్బా చలి వేస్తుంది, చంపేస్తుంది, కొరికేస్తుంది.
ఏంది లచ్చప్ప అమ్మాయి మంచి స్పీడ్గా ఉంది. అది కావాలి. ఏంటమ్మా అది? నువ్వేంది అసలు రొప్పు వచ్చి నిలబడుతున్నావు? రొప్పు రావట్లేదమ్మా. ఏం కావాలి చెప్పమ్మా. అది కావాలి నాకు. ఏంది కోట్ అంటామండి. లచ్చప్ప వాషింగ్ చేసి 1 year అయింది. ఛీ! ఎందుకు అనవసరంగా వద్దు నా మాట విను. ఇవ్వండి, ఇంకొక- అరే అప్ప, వాషింగ్ చేసి ఓరిల్లమ్మ గడుపు కాలం ఈ స్వతంత్రం. అమ్మా ఎన్ని పండగలు వస్తున్నాయి, ఎన్ని తిరణాలు వస్తున్నాయి. నాకు ఒక పట్టు లంగా కుట్టించావటే. డబ్బులు ఉండద్దు. అది కాదమ్మా, నువ్వేం ఇచ్చేవాడు కదా. నాకు నాకు బావగారిది ఆ ఎర్రది కావాలి. ఈ అమ్మ గడుపు కాలం నాకు ఏమిటది? అదే మా పంచ. ఓహో, బావగారు పంచిప్పిస్తే లంగా కుట్టించుకుంటాం. అవునే. లంగాకి ఎన్ని మీటర్లు పడుతుంది? 3 మీటర్లు చాలా. అది దీంట్లో పోయి కట్టి పెట్టి తీసుకురాము. ఆ ముందు 3 మడికి కోసిస్తాను. ఈ అమ్మ గడుపు కాలం. పంచు పంచు. లచ్చప్ప ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. ఏంటి? నాకు ఇయ్యాలనే ఉంది. ఇవ్వు. పెద్దమ్మాయికి వాచిలు ఉంగరాలు ఇచ్చాను, ఇచ్చావులే. చిన్నమ్మాయికి కోటు టోపీ ఇచ్చాను. ఇచ్చావులే, దొంగ నోట్లు కూడా ఇచ్చావులే, అన్నీ తెలుసులే. కానీ నా మాట ఎందుకు ఇవ్వకూడదు? మరి ఏంటి ఇంకేంటి? లోపల డైరీ లేదు, ఈ అమ్మ గడుపు కాల. ఇది పట్టుకో. ఎందుకు? పట్టుకో చెప్తా. ఇది గోసి పెట్టుకుని కూడా తీసుకో. ఫూ, అమ్మ గడుపు కాల. అసలు మయ్యన్నాడు, ఓరి ఎదవా నువ్వు ఏ బజార్ కన్నా పో, ఈ బజార్ వద్దన్నాడు. చెప్తే ఇంటేనేగా ఇంటేనేగా ఇంటేనేగా. అమ్మ నా కాళ్ళకు చెప్పులేవే, నా బాధ సరిపోయినాయి అమ్మ. అబ్బా బావగారు ఎంత మంచివారో. నువ్వు చెప్పులు లేక బాధపడుతున్నా, నీకు చెప్పులు కూడా ఇచ్చాడు. బావా బావా, నీ సైజు మా అమ్మకి కరెక్ట్ గా సరిపోయింది బావా. ఒక్క నా సైజు ఏందమ్మా, ఈ కారం పొడోళ్ళ జనం ఎవరి అయినా మీ అమ్మకి కరెక్ట్ గా సరిపోద్ది. అయ్యో చెప్పడం మర్చిపోయానండి, మీ అయ్య వచ్చాడు. ఏడ్చాడు ఎదవా. అయ్యో మీ నానండి. అంటే ఆ కందిని ఈడగొడి పూశారు. ఎటు పోవాలి? ఎటు ఎటు? అరే ఇటువంటి